ఆధ్యాత్మిక జీవితంలో పోరాటము అనేది సాధారణం. క్రైస్తవ జీవితము పోరాటంతో కూడింది. ప్రభువైన యేసు సెలవిచ్చాడు, ఇరుకైన మార్గంలో ప్రవేశింప ఏమన్నాడు? ప్రార్థించండి అల్లా. ఏమన్నాడు చెప్పండి? పోరాడండి అన్నాడు. అంటే ఇది పోరాటంతో కూడింది. అంటే పోరాటాలు వస్తాయి. కానీ పోరాటాలు వచ్చినప్పుడు మన శక్తితో ఆ పోరాటాలు జయించడం సాధ్యం కాదు. మనకు దేవుని శక్తి కావాలి. ఆ దేవుని శక్తి మనం పొందుకోవాలి అని అంటే మనకు ప్రార్థనా శక్తి కావాలి. ఎప్పుడైతే నా వల్ల కావట్లేదు అని కనిపిస్తుందో, ఎప్పుడైతే ఇక్కడ చేత కాదు అనిపిస్తుందో, ఎప్పుడైతే ఇది అసాధ్యమో అనిపిస్తుందో, సహోదరి సహోదరులు, మీ మోకాళ్ళకు పని చెప్పండి. మీకు వ్యతిరేకంగా నిలబడుతున్న వారిని మోకరింప చేయగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నా ప్రభువైన యేసుక్రీస్తు. ఆటంకాల అపాయాల మధ్య నువ్వు నేను ఆశ్రయించవలసింది మన పక్షమున పోరాడగలిగిన, గెలిపించగలిగిన దేవునికి ప్రార్థన చేయాలి. సో ఆటంకాల మధ్య, అపాయాల మధ్య, ఆర్థిక ఇబ్బందుల మధ్య, అనారోగ్య సమస్యల మధ్య, ఆటుపోట్ల మధ్య మనం చేయాల్సిన మొట్టమొదటి పని అని తెలుసా? ప్రార్థించడం.